అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం సర్వనాశనం చేశారు. వ్యవస్థలన్నీ చిన్నాభిన్నం చేశారు. ఆర్థికంగా చిన్నాభిన్నం చేశారు. ఈ రాష్ట్రంలో ఎంతో మంది ప్రభుత్వాలు పరిపాలన చేశారు. ఎంతో మంది ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. కానీ ఒక దుర్మార్గుడు ఒకే ఆశతో అధికారాన్ని చేపట్టాడు. అధికారం చేపట్టినప్పటి నుంచి ఆయన ధ్యేయం ఒక్కటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 30 సంవత్సరాలు నేనే అధికారంలో ఉండాలి, ఈ రాష్ట్రంలో ఇంకొక పార్టీ ఉండకూడదు, ఇంకొక వ్యక్తి ఉండకూడదని కక్షగట్టి పనిచేశాడు. అందులో బాధితులు ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని అవమానాలు చేసినా, ఆస్తులు మనకి కోల్పోయే విధంగా కష్టపెట్టినా సమర్థవంతమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు, యువ నేత లోకేష్ బాబు గారు తెలుగుదేశం పార్టీని, ముఖ్యంగా కార్యకర్తని కళ్ళకు అద్దుకొని చూశారు. కాబట్టి మళ్ళీ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో అచంచలమైనటువంటి విశ్వాసంతో అధికారాన్ని వచ్చిన విషయం ప్రతి ఒక్కరం కూడా గుర్తుపెట్టుకోవాలి. విధ్వంసం అంటే తలుచుకుంటేనే భయమేస్తుంది. మొట్టమొదట చంద్రబాబు నాయుడు గారు ఇంటి పక్కన కళావేదిక, శాసనసభలో ఉన్నాం, అందరము సమావేశమయ్యాం, టీవీలో వార్త చూశాం, కళావేదికని జగన్మోహన్ రెడ్డి కూల్చేస్తున్నాడని చూసిన తర్వాత బాధ, ఆవేదన కలిగింది. వెంటనే మేమందరం అక్కడికి వెళ్ళి ఆ యొక్క విధ్వంసాన్ని చూసిన తర్వాత ఎంత బాధపడ్డామో, ఎంత ఆవేదన చెందామో ఒక ఉదాహరణ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ రోజు నుంచి రాష్ట్రంలో మొత్తం వ్యవస్థలన్నింటినీ చిన్నాభిన్నం చేశారు. ఆర్థికంగా నష్టం చేశారు. మీ అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారితో పోల్చుకుంటాడు ఎప్పుడు. నేను శాసనసభలో చూశాను, ఆయన పోలికంతా చంద్రబాబు నాయుడుతో పోల్చుకుంటారు. నేను శాసనసభలో చెప్పాను, జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారికి నీకు వ్యత్యాసం ఎంతుందంటే ఈరోజు ఎవ్వరం కూడా చెప్పలేనంత వ్యత్యాసం. అసలు పోల్చుకోవడానికే నీకు అర్హత లేదు. నక్కకి నాగలోకానికి ఉన్నంత వ్యత్యాసం ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారే కాదు, మా యువనేత నారా లోకేష్ బాబు గారి యొక్క కాలి గోటికి కూడా నువ్వు పని చెయ్యవని చెప్పి తెలియజేస్తున్నాను. ఏదో నీ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఒక సామ్రాజ్యాన్ని, అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించుకొని తద్వారా ఒకసారి అధికారంలోకి వస్తే నువ్వు ఊహించుకుంటే అది నీ భ్రమ అని చెప్పి తెలియజేస్తున్నాను. విధ్వంసం అంటే ఎన్నో విధ్వంసాలు ఇప్పుడే మనకి వీడియోలో చూపించారు. శాసనసభలో చేతులెత్తి దండం మొక్కాను, అయ్యా జగన్మోహన్ రెడ్డి, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతి పేదవాడు 3 పూటలు కడుపు నిండా అన్నం తినాలని 5 రూపాయలకి అన్నా క్యాంటీన్ పెట్టారు. మీరు ఎత్తేస్తున్నారు, మీకు చేతులెత్తి దండం పెడుతున్నాను. మా పేరు పెట్టడం ఇష్టం లేకపోతే మీ తాత పేరు పెట్టుకో, నీ తండ్రి పేరు పెట్టుకో. ఆ 2 పేర్లు ఇష్టం లేకపోతే నీ పేరైనా పెట్టుకొని పేదవాడి కడుపు నిండే ఆ పథకాన్ని ఎత్తొద్దని నిండు శాసనసభలో చేతులెత్తి జోడించి దండం మొక్కినా కనికరకం లేకుండా ఆ పథకాన్ని ఎత్తేశాడు. నేను చూశాను, రాజకీయాల్లోకి వస్తారు, అధికారంలోకి వస్తారు, ప్రజాస్వామ్యబద్ధంగా. అధికారం అంటే ఎవరికి శాశ్వతం కాదు. ఒకరు అధికారంలో ఉంటే మళ్ళీ అధికారంలోకి ఇంకొకరు వస్తారు.
కానీ గత ప్రభుత్వాలు చేసినటువంటి మంచిని ముందుకు తీసుకెళ్ళాలి. ఒకవేళ నీకు ఇంకా ఏదైనా సరే కొత్తగా చెయ్యాలంటే ఆ పథకాలు అమలు చేయడానికి ప్రయత్నం చేయాలి. కానీ 5 సంవత్సరాలు జరిగింది ఏమిటంటే, ఇది చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఇది అమలు జరిగితే పేరంతా చంద్రబాబు నాయుడు గారికి వస్తాదని 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ప్రతి దాని మీద విధ్వంసం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గుర్తు చేస్తున్నాను. అమరావతి రాజధాని, పోలవరం, చాలా మంది మాట్లాడారు పరిశ్రమల గురించి. నేను ఒక సందర్భంలో మీ అందరికీ మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను. ఏ రాష్ట్రమైనా అభివృద్ధి జరగాలంటే, ఏ దేశమైనా అభివృద్ధి జరగాలంటే పరిశ్రమలు రావాలి. పరిశ్రమలు వస్తే రాష్ట్రానికి ఆదాయం వస్తుంది. ఆదాయం వస్తే ఆ ఆదాయాన్ని పేదవాడికి, సంక్షేమానికి, అభివృద్ధికి ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి. దుర్మార్గుడు 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఒక్క పరిశ్రమ అంటే ఒక్క పరిశ్రమ తేలేదు. ఉన్న పరిశ్రమల్ని పూర్తిగా ఈ రాష్ట్రం నుంచి వెళ్ళగొట్టే కార్యక్రమాలు చేశారు. మీరు, నేను, అందరం ఎన్డీఏ పార్టీలు ఎలక్షన్లలో మాటిచ్చాం, రేపు మాకు అధికారాన్ని ఇవ్వండి, అందులో మన యువనేత ఈ రాష్ట్రమంతా తిరిగి యువతలకి చైతన్యపరిచి రేపు మా ప్రభుత్వం వస్తే ఈ రాష్ట్రానికి పరిశ్రమలు తెస్తాం, 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని బల్లగుద్ది మనందరం చెప్పాం. ప్రజల ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చాం. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలంటే పరిశ్రమలు రావాలి. పరిశ్రమలు రావాలంటే గత 5 సంవత్సరాలు ఎవరైనా సరే ఈ రాష్ట్రానికి రమ్మంటే, ఈ రాష్ట్రంలో వచ్చి పరిశ్రమ పెట్టమంటే మీ రాష్ట్రానికి ఒక దండమని పరిగెట్టినటువంటి పరిస్థితులు మన కళ్ళ ముందు చూశాం. మళ్ళీ ఈ రాష్ట్రంలో పరిశ్రమలు తీసుకురాగలమా, మళ్ళీ 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వగలమని నేను కూడా ఆందోళన చెందాను. అయితే ఈ రాష్ట్రం అదృష్టం, సమర్థవంతమైన నాయకుడు, ఈ రాష్ట్రానికి ఒక బ్రాండ్ అంబాసిడర్ సిబిఎన్ చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. దానికి తోడు యువకుడు, విద్యావంతుడు, దేశ ప్రపంచాల్లో అన్ని విషయాలు తెలిసినటువంటి నారా లోకేష్ బాబు గారి యొక్క సహకారం, పవన్ కళ్యాణ్ గారి యొక్క తోడ్పాటు, ఈ 24 మాసాలు ప్రతి ఒక్కరం మాట్లాడాలి. ఈ దేశంలో, ప్రపంచంలో ఎన్నో రాష్ట్రాలు ఏర్పడ్డాయి. స్వతంత్ర భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి. కానీ 24 మాసాల్లో 24 లక్షల కోట్లు ఈ రాష్ట్రానికి పెట్టుబడి తెచ్చి 24 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చే విధంగా చేశారంటే దానికి కర్మ, కర్త, క్రియ మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు మనందరం అప్రమత్తంగా ఉండాలి. సమయం లేదు, చాలా విషయాలు చెప్పాలి, కానీ సమయం మనందరం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి కొన్ని విషయాలే మీ అందరితో చెప్తున్నాను. ఈ 24 మాసాల్లో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేశారో మళ్ళీ అన్ని వ్యవస్థల్ని గాడిలో పెట్టాం. ఆగిపోయిన ప్రతి పన్ని శరవేగంతో ముందుకు తీసుకెళ్తున్నాం. అమరావతి శరవేగంతో ముందుకెళ్తుంది. ఎవరికైనా సిగ్గుండాలి, ఎవరైనా మాట్లాడితే అసహించుకుంటారని జ్ఞానమైనా ఉండాలి. కానీ గొడ్డల పార్టీ అధ్యక్షుడికి ఆ సిగ్గు లేదు, ఆ జ్ఞానం లేదు. అధికారంలోకి వచ్చినంత వరకు రాష్ట్రానికి అమరావతి రాజధాని అని చెప్పావు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల మధ్యన, ప్రాంతాల మధ్యన పగవు పెట్టి 3 రాజధానులు అన్నావు. 3 ప్రాంతాల్లో
మొన్న జరిగిన ఎన్నికల్లో నీ పార్టీకి కర్ర కాల్చి వాత పెట్టిన సిగ్గు లేకుండా